కాబట్టి ఇది 7 గ్రేట్ ఐయామ్ స్టేట్మెంట్స్లో ఇది చివరి మాట. నేను నిజమైన ద్రాక్షవల్లి. చెప్పండి మరలా. మొదటి మాట, నేను జీవాహారము నేనే. యోహాను 6:35 ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. రెండవది, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యోహాను 8:12. మూడవది, యోహాను సువార్త 10:9. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ ఆర్ షీప్ హోల్డ్. అది మూడవది. నాలుగవది, నేను గొర్రెలకు మంచి కాపరిని కదా. ఐఎమ్ ద గుడ్ షెఫర్డ్ ఆఫ్ ద షీప్. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను 10:11. ఐదవది, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి చనిపోడు. యోహాను 11:25. ఆరవ మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. చివరిది 7వ మాట మనం ధ్యానించబోయేది, నేను నిజమైన, ఐఎమ్ ద ట్రూ వైన్. నిజమైన ద్రాక్షవల్లిని అంటే, నిజమైన ద్రాక్షవల్లిని చెప్తున్నప్పుడు మనకేమర్థమవుతుంది చెప్పండి. నిజము కాని ద్రాక్షవల్లులు కూడా ఉన్నాయని అర్థం. నిజము కాని ద్రాక్షవల్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను నిజమైన ద్రాక్ష. యేసు ప్రభువు వారి నిజమైన ద్రాక్షవల్లి. మనకు 3 ద్రాక్షవల్లులు ఉన్నాయి. ఒకటి గతంలో ద్రాక్షవల్లి ఉంది, వర్తమానంలో ద్రాక్షవల్లి, భవిష్యత్తులో ఒక ద్రాక్షవల్లి ఉంది. కాబట్టి ఈ 3 ద్రాక్షవల్లుల గురించి మనం మాట్లాడదాం. గతంలో ఒక ద్రాక్షవల్లి ఉంది. ఆ ద్రాక్షవల్లి గురించి నేను చెప్తాను మీకు. అది కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 80:8. నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, పెళ్ళగొట్టి దాని నాటితివి. చాలమ్మ. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని, ఎవరి ద్రాక్షవల్లి? యేసుప్రభు ఏందమ్మా? యేసుప్రభు ఏంది? 8వ వచనం ఏం చెప్తుంది? నీవు ఐగుప్తులో నుంచి ఎవరిని తెచ్చాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను. కాబట్టి ఆ ద్రాక్షవల్లి ఎవరు? ఇశ్రాయేలు. ఐగుప్తు దాసత్వంలోంచి దేవుడు పాలు తేనెలు ప్రవహించే కనానుకు వారిని తోడుకొని వచ్చాడు. కాబట్టి ఈ ద్రాక్షవల్లి ఎవరంటే, గతంలో ఒక ద్రాక్షవల్లి ఉంది. ఆ ద్రాక్షవల్లి ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు జాతి. కానీ ఇశ్రాయేలు జాతి కొరకై ఆయన ఎంత చేయాలో అంత చేశాడు. నేను చదువుతాను, వినండి. 9వ వచనం. దానికి తగిన స్థలము సిద్ధపరిస్థితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా విస్తరించారో. ఇప్పుడు వాళ్ళ ఐగుప్తు నుంచి ముందు కనాను నుంచి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు? యాకోబుతో పాటు ఎంతమంది వెళ్ళారు? 70 మంది. యాకోబు కుమారులు, యాకోబు సంతతంతా కూడా 70 మంది అక్కడికి వెళ్ళారు. 70 మంది ఆ తర్వాత ఐగుప్తులో 400 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మంది ప్రజలు అయిపోయారు, విస్తరించిపోయారు, దేశమంతా విస్తరించారు. పాలస్తీనా దేశంలో మరి దేవుడు పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. అర్థమైందా? కాబట్టి ఈ ద్రాక్షవల్లి ఎవరంటే, ఎవరు ఆ ద్రాక్షవల్లి? గతంలో పాస్ట్ వైన్ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇంకా అక్కడ కొంచెం వివరంగా రాశాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడదను వినుడి. ఎవరు దేవుని ద్రాక్ష తోట? ఆయన ద్రాక్ష తోటట. అతని ద్రాక్ష తోట. ఎవరు అతని ద్రాక్ష తోట? ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఈ ద్రాక్షవల్లి ఆడినది కాదు కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి. అక్కడ మాటలున్నాయి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన
ద్రాక్ష తీగలను. కాబట్టి ఇవి కల్తీ విత్తనాలు కావు కదా. ఈ రోజుల్లో చాలామంది కల్తీ పత్తి విత్తనాల చేత పంట సరిగ్గా రాక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది కల్తీ కాదు. ఎలాంటి ద్రాక్షవల్లి అంటే అది శ్రేష్టమైన ద్రాక్షవల్లి. దేవుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటాడు. పోనీ భూమి ఏమన్నా సౌట భూమి కదా. మా ఊర్లో భూమి ఉంది, కొంత భూమి, దాని పేరే చౌడు భూమి. అది చెరువు కింద ఉంటుంది. అది పనికిరాదు, వరి చేయడానికి పనికిరాదు కదా. చౌట భూమి, చౌడు భూమి అంటారు. కానీ ఎలాంటి భూమి అంటే ఇది సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. అంటే ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు దేశము ఆ కొండల మీద యెరూషలేములో కట్టబడింది. కాబట్టి సత్వగల భూమి, మంచి పంటలు పండే భూమి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలో అంటే మొక్కల్లో కల్తీది కాదు, శ్రేష్టమైన మొక్కలు. భూమి కూడా ఎలాంటిది మంచి మాగాని భూమి అంటారు కదా ఆంధ్రాలో కదా. మా బీడు భూములు కాదు, మాగాని భూమి, మంచి పంటలు పండే నల్లరేగడి అంటారు కదా. ఇక్కడ భూమిలో తప్పు లేదు, మరి తర్వాత తీగల్లో కూడా పొరపాటు లేదు. కానీ ఇంత మంచి చాకరీ చేసినాక కూడా దేవుడు ఆయన దానికోసం ఏం చేశాడట, ఆయన దాన్ని బాగా త్రవ్వి, 2వ వచనం, రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలన ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎంత చేశాడంటే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, తర్వాత బండలోంచి నీళ్లు, ఆకాశం నుంచి మన్నా, 1 రోజు కాదు 2 రోజులు కాదు 40 సంవత్సరాలు. ఆ దేవుని యొక్క వాక్యం ప్రవక్త మోషే, అహరోను వారికి ఉన్నారు, యాజకులు వారికి ఉన్నారు, ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. కానీ ఏ ఒక్కరు కూడా మరి దేవుని వాక్య ప్రకారం జీవించలేదు. వారు కారు ద్రాక్షలు ఫలించారు, చేదైన జీవితం. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? ఇశ్రాయేలు గురించి చెప్తాను. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు సంఘం ఏర్పడి ఇక్కడ 18 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు. దేవుడు ఎంత చేయాలో దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు ఈ గ్రామంలో. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. దేవుని వాక్యం మన భాషలో, తెలుగు భాషలో ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మందిరం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, వార కూడికలు ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని కూడికల్లో, ఎన్ని వర్తమానాల్లో, వారానికి 4 వారాలకు 4 రోజుల్లో 8 వర్తమానాలు, మధ్య కూడికలు 3, నెలకు వచ్చేసరికి ఒక 20-25 వర్తమానాలు. తర్వాత 20 సంవత్సరాలు 20 ఎన్ని వర్తమానాలు, కొన్ని వందల వర్తమానాలు. నేను వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే నేను నా కౌంట్ ఉంది, 450 వర్తమానాలు దాకా ఉన్నాయి. ఎన్ని వర్తమానాలు, ఎంత వాక్యము. అయితే ఇంత చేసిన తర్వాత చివరికి దేవుడు ఆయనట ఆ ద్రాక్షవల్లిని నాటి, దానికి సేద్యం చేసి, దానికి ఎరువు వేసి, దానికి బురుజు పందిరి వేసి, అంత చేసిన తర్వాత పెట్టుబడి పెట్టి, విత్తనాలు కొట్టి, మందు చల్లి, ఇంత చేస్తే చివరికి ఏ పనులు వచ్చాయి? కారు ద్రాక్షాలు. కనీసం కొద్ది మంది కూడా 20 సంవత్సరాల తర్వాత ఒక 10-15 మంది తప్ప ఎక్కువగా ఆరాధించలేరు. ఏం విచారం ఇది? క్రైస్తవ జీవితం జీవించలేరు. అదే పాత ఆచారాలే, పాత పద్ధతులే, లోకాశలే, ఏదో ఆదివారం వరకే క్రైస్తవ్యం. ఏమైపోతున్నావు మనం? దేవుడు ఎంత విచారిస్తున్నాడు. రెహోబోతు కొరకు నేను ఎంత చేయాలి? మందిరం ఇచ్చాను, సంఘం ఇచ్చాను, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాను, వాక్యం ఇచ్చాను, పరిచారకులను ఇచ్చాను, సేవకులను ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నారు? ఎక్కడ మార్పు పొందింది? దేవుడు ఎంత విచారిస్తాడు? మీరు ఆలోచించారా? కాబట్టి కారు ద్రాక్షలు కాసేది ఎవరంటే మనమే, నీవు నేనే. బలలో చేయవేయకముందు ప్రభు ఇక నుంచి నేను కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు. ఇక్కడేమో కారు ద్రాక్షలు. యేసు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గర ఆకలి కొంటే ఆయనకేముంది? అక్కడ కనీసం కారు ద్రాక్షలు కూడా లేవు, అన్నీ ఆకులే తప్ప ఒక్క ఫలం కూడా లేదు. అర్థమైందా? ఫలాలు లేని జీవితం. దేవుడికి కావాల్సింది ఏం కావాలి? ఆయనకు ఫలము కావాలి. అర్థమైందండి? కాబట్టి యేసు ప్రభువారు లేకపోతే దేవుడు గతంలో ఉన్న ద్రాక్షవల్ని చెదరగొట్టాడు. వాళ్ళు అష్షూరుల రాజును పంపించాడు, బబులోను రాజును పంపించాడు. లేకపోతే వారు పాపం చేయకపోతే, ధర్మశాస్త్రం ప్రకారం వారు నడుచుకుంటే ప్రపంచంలో
చైనాను ఇండియాను మించిపోయే జనాభా వారికి ఉండాలి. 145 కోట్లు ఇండియా ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం. ఆ లెక్కను చూస్తే ఇజ్రాయెల్ దేశంలో 200 కోట్ల మంది ఉండాలి. ఉన్నారా? కనీసం 1 కోటి మంది కూడా లేరు. కారణం ఏమిటి? కారణం చెప్పండి. కారు ద్రాక్షలు కాశారు, దేవుడు వారిని చెదరగొట్టారు. అది గతంలో ద్రాక్షవల్లి. భవిష్యత్తులో మరొక ద్రాక్షవల్లి ఉంది. మనం త్వరగా వెళ్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 14 కనబడేను. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ద్రాక్షవల్లి ఉందట. నేను 18 కింది భాగంలో చదువుతాను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాడి గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలపడ త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలోని రక్తము. ఎటువంటి జడ్జిమెంట్ ఇది! అన్యజనులు అనే ద్రాక్షవల్లిది. ఏ వల్లిది? అన్యజనులు. ముందేమో గతంలో ద్రాక్షవల్లి ఎవరు? ఇజ్రాయెల్ అనే ద్రాక్షవల్లి, చెదరగొట్టబడ్డారు. భవిష్యత్తులో ఒక ద్రాక్షవల్లిది అన్యజనులు, మారు మనసు పొందని వాళ్ళు చివరి దినాలనట దేవుని కోపమనే ద్రాక్షవల్లిలో వారు చొక్కబడతారు. ఆ యొక్క కోయబడినప్పుడట వారి రక్తము 100 కోసులంత దూరం వారి అంటే దేవుని యొక్క తీర్పు అన్యజనుల పక్షంగా, మారు మనసు పొందని వారి ఆ విషయంలో దేవుని యొక్క తీర్పు రాబోతుంది. కాబట్టి అన్యజనులైన వారు, దేవుని నమ్మని వారు, అన్యజనులు అంటే మీరు అట్లా అనుకోవద్దు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచరో అవిశ్వాసులైన వారు, అన్యులైన వారు, దేవుని ఎరగని వారు సువార్త ప్రకటించినప్పటికీ మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, హృదయాన్ని కఠినం చేసుకొని పాపంలో కొనసాగుతున్న వారిని దేవుడు చివరి దినాల్లో వారి ద్రాక్ష తోటను కోసివేసి దేవుని కోపమనే తొట్టిలో త్రొక్కుతాడు. అప్పుడు 100 కోసులంత రక్తమట రక్తసిక్తమవుతుంది. అర్థమైందండి? ఇది భవిష్యత్తులో ఉండబోయే ద్రాక్షరసం, ద్రాక్షవల్లి. మరి వర్తమానంలో ఉండే ద్రాక్షవల్లి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే గతంలో ద్రాక్షవల్లి నిజమైంది కాదు, భవిష్యత్తులో ద్రాక్షవల్లి నిజమైంది కాదు. నిజమైన ద్రాక్షవల్లి ఎవరంటే యేసు ప్రభు వారు. అర్థమైందా? నేను ద్రాక్షవల్లిని. అది మొదటి సంగతి. రెండవది, మీరు తీగలు. యు ఆర్ ద బ్రాంచెస్. తీగలు ఫలించాలి. తీగలు ఇప్పుడు మీరు ద్రాక్ష తోటను చూసారా? మీరు ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండ్లు చూసారా? ద్రాక్ష తోటలు. ఆ తీగలు దేనికి పనికిరావు. దాంతో ఇట్లా మొద్దులు వేసుకుంటారా? ఏమైనా ఇల్లు కట్టుకుంటారా ద్రాక్ష తీగలతోని? అవి దేనికి పనికిరావు. పనికొస్తాయా? వేప చెట్టు అయితే ఇల్లు కట్టుకుంటారు, తుమ్మ చెట్లు మొద్దులు చేసుకుంటారు. ద్రాక్ష తీగలతో ఏం పనికొస్తాయి? అవి ఫలించడానికి తప్ప, ఫలాలు ఇవ్వడానికి తప్ప మరి దేనికి పనికిరావు. కాబట్టి దాని బాధ్యత ఏమిటంటే ఫలాలు ఇవ్వాలి. అంటే మనం తీగలం అంటే మన బాధ్యత ఏమిటి? మనం ఫలించాలి. కాబట్టి తీగల యొక్క బాధ్యత. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఉంది 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. నిలిచి ఉండాలి. అబాయిడ్ అనే మాట ఇంగ్లీష్లో. అబాయిడ్ అంటే నిలిచి ఉండుట. కాబట్టి ఈ తీగలు ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి, ద్రాక్షవల్లితో అంటగట్టబడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ద్రాక్షవల్లిలోంచి ఆ జీవము ఆ తీగల్లోకి వస్తుంది. కాబట్టి తీగలు వృద్ధి చెందాలంటే, అర్థమైందా? కాబట్టి అబాయిడ్, కాబట్టి నిలిచి ఉండాలి. మరి ఇప్పుడు తీగలు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? తీగలు ద్రాక్ష అంటే దీనికి రుజువు ఏమిటంటే నేను మీకు చెప్తా. మరి ఈ తీగలు ద్రాక్షవల్లి నిలిచి ఉన్నాయా లేవా? మళ్ళీ నా మాట వినండి. తీగలు ద్రాక్షవల్లి ఉంటేనే ఫలిస్తాయి, అవునా? మరి తీగలు ద్రాక్షవల్లిలో ఉన్నవడానికి రుజువేంటి? అంతే కదా.
నేను యేసుక్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు. నేను యేసుక్రీస్తుతో సహవాసంలో ఉన్నానని లేదనడానికి రుజువు ఉంది. ఏమిటి ఆ రుజువు అంటే చూడండి, ఆ రుజువు నేను చెప్తాను కొన్ని మాటలు. అక్కడ ఫలిస్తాయి, ఫలభరితమైన జీవితం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆ తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ ఆ తీగ ఫలించదు. కాబట్టి ఫలభరితమైన జీవితం నాకు ఉండాలి. నేను క్రీస్తులో ఫలించేవాడిగా ఉంటే నేను యేసుక్రీస్తులో నిలిచి ఉన్నాను. రెండవది, నా ప్రార్థనలకు జవాబు వస్తుంది. నేను తీగలో ద్రాక్షవల్లి, చూడండి ఆ మాటలు 10వ వచనం, గైకొని. కాబట్టి రెండవ రుజువు ఏమిటంటే నేను నిలిచి ప్రేమయందు నిలిచి ఉండాలి. మూడవ రుజువు, నేనే ఏం అడిగినా నా ప్రార్థనలకు జవాబు వస్తుంది. చూడండి ఆ మాటలు 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో, అంటే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. యేసుక్రీస్తునందు నిలిచిన వారికి వారు ఫలిస్తారు మొట్టమొదటిగా. రెండవది, వారి ప్రార్థనలకు జవాబు వస్తుంది. మూడవది, వారు ప్రేమ కలిగి నడుచుకుంటారు. నాలుగవది, వారికి సంతోషం. చూడండి ఆ మాటలు 11, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం అంటే జాయ్, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఇది నిలిచి ఉండాలి. తీగల యొక్క బాధ్యత, ఇక్కడ కూర్చున్న మనం అందరము తీగలం, మనం ఫలించాలి. దేవుడు మనం ఫలించాలని కోరుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు తీగల బాధ్యత చూసాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ద వైన్ ఎవరు? ట్రూ వైన్ యేసుక్రీస్తు వారు. 4 విషయాలు చెప్తాను మీకు. మొట్టమొదటిది ఏం చెప్తున్నాను? ద్రాక్షవల్లి, వైన్. రెండవది తీగలు. తీగలు అంటే ఎవరు? మనమే కదా, మనం ఫలించాలి. మరి ఇప్పుడు ఎలా మనం దాంట్లో నిలిచి ఉండాలి? ఎలా నిలిచి ఉండాలి? రోజు వాక్యం చదవాలి. యేసుక్రీస్తులో మనం నిలిచి ఉండాలంటే నిలిచి ఉన్నదానికి రుజువులు చెప్పాము. ఇప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాను. ప్రార్థన చేసే ఉండాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. అర్థమైందండి? ఆరాధన చేయాలి, అర్పణలు అర్పించాలి, సేవ చేయాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఆయన యందు మనం నిలిచి ఉండలేము. తీగల యొక్క బాధ్యత అర్థమైందండి. రెండవది తీగలు. మూడవది, 1 ద్రాక్షవల్లి, 2 తీగలు, మూడవది నా తండ్రి వ్యవసాయకుడు, వైన్ డ్రెస్సర్ అంటారు. ఈయన పని ఏంటి? తండ్రి పని ఏమిటి? తండ్రి ఏం చేస్తాడంటే, వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే వాటిని కత్తిరిస్తాడు. కొన్నిసార్లు ద్రాక్ష తోటలో ఎక్కడైనా సరే ఎండిపోయిందనుకో, పురుగు పట్టిందనుకో, దాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు. ఆ కట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఎంతో బాధ కలుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఏదైనా అనారోగ్యం వస్తే, పంటి నొప్పి వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు? అది పెట్టి కెలుకుతూ ఉంటాడు. ఎంత బాధ, గిలగల కొట్టుకుంటారు. ఆపరేషన్ సర్జరీ అయింది. కొన్నిసార్లు మంచి పంట రావడం కొరకు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? దాన్ని కట్ చేస్తాడు. దీని ఇంగ్లీష్లో ప్రూనింగ్ ప్రాసెస్. చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ. 2 పనులు చేస్తాడు. ఫలింపని తీగని ఏం చేస్తాడు? డెడ్ బ్రాంచెస్ ఏం చేసి తీసి పడేస్తాడు. ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని ఎంత బాగు చేద్దామన్నా బాగు కాదు అది. అర్థమైందా? ఫలింపని తీగని తీసి పారవేస్తాడు. ఫలించు తీగ దానికి ఏమైనా ఉంటే అదేం చేస్తాడు? దాన్ని కట్ చేస్తాడు. ఎంతవరకు తీసాడు అంతవరకు తీసేస్తే అది ఇంకెక్కువగా ఫలాలు వస్తాయి. కత్తిరిస్తాడు, తీసివేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి అయిష్టమైనవి మన జీవితంలో ఉంటే వాటిని కత్తిరిస్తాడు. అవి మనకేమో ఇష్టం. నా మాటలు వినండి, అవి మనకేమో ఇష్టం, అవి మనకేమో అవసరం ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ దేవునికి ఎలాంటివి అవి? ప్రభుదాస్ అనే వీడి జీవితంలో ఇది ఉంటే వీడు ఫలించడు అని చెప్పి దాన్ని కట్ చేస్తాడు. అది కట్ చేస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ. నేను ఇష్టమైన దాన్ని, ప్రేమించిన దాన్ని ప్రభు నా నుంచి తీసివేసి ఎంత బాధ ఉంటుంది. అది నా క్షేమం కోసమే. డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వకపోతే ఇంజక్షన్ ఇచ్చడం మనకు బాధ కలుగుతుంది, కానీ అది బాధ కలిగినా సరే నాకు ఆరోగ్యం. కాబట్టి డాక్టర్కి తెలుసు, దేవునికి తెలుసు ఏది మంచిదో ఏది క్షేమో మనకు. కాబట్టి దాన్ని తీసివేస్తాడు. ఈ తీగలు ఎక్కువగా ఫలించాలంటే నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలు మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందిలో ఎన్ని పనికిరాని తీగలు ఉన్నాయో. అలా పనికొచ్చే తీగలు కాదు, పనికొచ్చే కొన్నే ఉంటాయి. పనికిరాని మాటలే,
చాలాసార్లు మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ఇవన్నీ పనికిరానివని దేవునికి తెలుసు. వాటిని మెల్లమెల్లమెల్లగా కట్ చేస్తాడు. అర్థమైందండి? ఇది కొన్నిసార్లు ఈ కత్తిరించడం అంటే తీసివేయటం, ప్రూనింగ్ ప్రాసెస్. కొన్నిసార్లు దేవుడు కడుగుతాడు. చూడండి ఆ మాటలు యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. కాదు 8వ వచనం. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎలా నాతో నీకు పాలు. కాబట్టి మనం దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు మళ్ళీ కడుగుతాడు. ఈ ఇంటి ఎదురుగా ఒక ఆమె ఉంది, చిన్న పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి రోజు స్నానం చేపిస్తుంది. ఆ పిల్లలకు, నెలల పిల్లలకు స్నానం చేస్తే ఎట్లా ఉంటుంది, వాడు ఏడుస్తూ ఉంటాడు, కాళ్ళు రాస్తుంది, చేతులు లాగుతుంది. తర్వాత వానికి అది అర్థం కాదు, ఏడుస్తాడు. స్నానం అయిపోయేంత వరకు వాడు ఏడుస్తూనే ఉంటాడు. అది దేనికోసం, మంచి కోసమా చెడ్డ కోసమా? అలాగే దేవుడు కొన్నిసార్లు మన జీవితాన్ని శుభ్రపరుస్తాడు కదా. నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. మన జీవితంలో అపవిత్రమైన వాటిని దేవుడు తీసివేస్తాడు, మళ్ళీ శుద్ధి చేస్తాడు. కొన్నిసార్లు ఆయన మళ్ళీ శిక్షిస్తాడు కదా. తండ్రి ప్రేమించు కుమారుని ఆయన ఏం చేస్తాడట, శిక్షిస్తాడు. ఆ శిక్ష అనేది మేలు కోసమే. అర్థమైందండి? కాబట్టి తీగల యొక్క బాధ్యత ఏమిటంటే అది ఫలించాలి. ఒకటి ద్రాక్షవల్లి, రెండవది తీగలు, మూడవది వ్యవసాయకుడు, వైన్ డ్రెస్సర్. ఆయన పని ఏంటంటే మనం ఫలించాలి. ఎలా ఫలించాలి చూడండి, 3 అంతల ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేను, ఫలించు ప్రతి తీగ. మొట్టమొదటిగా ఏంటిది, ఫలించే తీగ అంటే ఫ్రూట్ ఫలిస్తుంది అది. తర్వాత రెండవ స్థాయి ఏంటిది, 2వ వచనం, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలి, మోర్ ఫ్రూట్. మొట్టమొదటిది ఏంటిది, ఫ్రూట్, మొదటి స్థాయి కదా. మనం డిగ్రీస్ గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ కాంప్రహెన్సివ్, సెకండ్ వన్ కంపారిటివ్, థర్డ్ వన్ సూపర్లేటివ్. అట్లాగే మొట్టమొదటిది ఫలించటం, రెండవది ఎక్కువగా ఫలించడం, 8వ వచనం బహుగా ఫలించడం, మచ్ ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. దేవుడు మనం ఫలించేంత మాత్రాన సంతోషపడాడు. ఫలించే వారి కోసం ఆయన ఏం ప్రయత్నం చేస్తాడు, వీడు ఫలిస్తున్నాడు, ఎక్కువగా ఫలించాలి. టీచర్ ఏం చేస్తాడంటే స్కూల్లో అత్యవసర మార్కులు 35 మార్కులు వచ్చిన మీద దృష్టి పెడతాడు టీచర్. వీడిని ఎట్లయినా సరే ఈసారి ఒక 50 మార్కులు రావాలి వీడికి అని ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? ఫలించే వాళ్ళు ఏం చేయాలి, దేనికోసం ప్రయత్నం చేయాలి, ఎక్కువగా ఫలించాలి. ఎక్కువగా ఫలించేవాడు ఇంకా దేనికోసం ప్రయత్నం చేయాలి, బహుగా ఫలించాలి. ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. యేసు ప్రభువు తెలుసు, అందరికీ 100 అంతలుగా ఫలించరు. అంటే దేవుడు మన నుంచి ఫలాలు చూస్తున్నాడు. ఎంతో కొంత ఫలం ఉండాలి. కనీసం 100 అంతలు కనీసం కాదు, 100 అంతలు మనం ఫలించాలి. అది దేవునికి మహిమ. ఒకవేళ 100 అంతలు ఫలించకపోతే ఎంత ఫలించాలి? నువ్వు బహుగా ఫలించకపోతే ఏమని ఫలించాలి? కనీసం ఎక్కువగానన్నా ఫలించాలి. 60 అంతలు ఫలించాలి. కనీసం 60 అంతలు ఫలించకపోతే ఏం ఫలించాలి? 30 అంతలు, 35 మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్. ఇంకా 35 మార్కులు రావడం అర్థం ఏంటిది, వాడు ఫెయిల్ అయిపోయాడు. అర్థమైందా? కాబట్టి విశ్వాస జీవితంలో మనం కూడా, విశ్వాసం అనే స్కూల్లో మనం ఉన్నాం. మనం నిత్య విద్యార్థులం, నేర్చుకునే వాళ్ళం. మనకు దేవుడు పరీక్షలు పెడతాడు. అబ్రాహాముకు పరీక్షలు పెట్టాడు, 100 మార్కులు వచ్చాయి. నీకు నాకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో మనం బహుగా ఫలిస్తే దేవుడికి మహిమ, ఎక్కువగా ఫలిస్తే మంచిదే. కనీసం ఫలం ఉండాలి. అర్థమైందండి? వైన్ డ్రెస్సర్ అది చేస్తా, ఆయన బాధ్యత. కాబట్టి ఇప్పుడు 3 చూసాం. ఒకటి ద్రాక్షవల్లి, యేసుక్రీస్తు వారు. రెండవది తీగలు, విశ్వాసుల మనమే. మూడవది వ్యవసాయకుడు, వైన్ డ్రెస్సర్, తండ్రి అయిన దేవుడు. 4వది ఫలాలు, ఫ్రూట్స్. అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, అటు తండ్రి కానీ, ఇటు కుమారుడు కానీ, లేకపోతే ఇవన్నీ కలిసి అల్టిమేట్గా ఏం కావాలి మనకు, ఫలాలు. గతంలో కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎన్ని ఫలాలు ఉన్నాయి, విశ్వాసి
ఆరంతలుగా ఫలించాలి. చాలా త్వరగా చూసుకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కువ వివరణ ఇవ్వను. మొట్టమొదటి ఫలం ఏమిటంటే రోమా 1 13వ వచనం. రోమా 1:13. సహోదరులారా, ఫలము పొందినట్లు పొందవలనని. చూసారా, రోమా సంఘంతో చెప్తున్నాడు, రోమా సంఘమా, మీలాగే అనేక అన్యజనుల సంఘాలు ఉన్నాయి. కొన్ని అన్యజనుల కులసి సంఘం, తర్వాత ఈ సంఘాలన్నీ కూడా ఎఫ్ఐ సంఘం, రోమా సంఘం, అన్యజనుల సంఘం అవి. కాబట్టి ఆయన అంటాడు, అనేక సంఘాలు నేను స్థాపించాను, చాలా సంఘాలు ఫలిస్తున్నాయి, అంటే విశ్వాసులు వృద్ధి చెందుతున్నారు, అనేకులు మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారు, సంఘాలు సంఖ్యాస్థాయిలో క్వాంటిటీ క్వాలిటీలో వర్ధిల్లుతున్నాయి. రోమా సంఘమా, మీ సంఘం ఏమైనా ఫలిస్తుందా? మీరు క్రీస్తు కొరకు ఏదైనా పనిచేస్తున్నారా? ఆత్మలు రక్షిస్తున్నారా? అది ఫలం. క్రీస్తునందుకు నువ్వు ఒక వ్యక్తిని నడిపిస్తే నువ్వు ఫలించినట్లే. ఫలం అంటే ఏంటిది? యాపిల్ పండు, మ్యాంగో, అది కాదు. ఫలం అంటే ఏ ఫలం? విశ్వాసులు ఫలించే ఫలం. విశ్వాసిగా నా బాధ్యత ఏమిటంటే, నేను రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందని వారిని ఆ మందిరానికి నడిపించే బాధ్యత, క్రీస్తునందుకు నడిపించే బాధ్యత. ఇవాళ ఇక్కడ 50 మంది ఉన్నారు అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత కూడా 50 మంది ఉంటే ఈ సంఘం ఫలించిందా? ఫలించలేదు. కాబట్టి రక్షించబడిన వ్యక్తి అని అంటాడు, మీలో కూడా ఫలం ఏదైనా రావాలి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి ఫలం ఏంటంటే, మనము క్రీస్తు కొరకు ఇతరులను ప్రభువునొద్దకు నడిపించాలి. నువ్వు భూమి మీద విశ్వాసమై మారు మనసు పొంది రక్షణ పొంది 30-40 సంవత్సరాలు బ్రతికి పరలోకాలు వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, ప్రభుదాసు నువ్వు రక్షణ పొందిన తర్వాత 40 సంవత్సరాలు భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చానురా, నువ్వు ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని నా ఎదుగు తెచ్చావు అంటే చెప్పుకోవడానికి కనీసం ఒక్కరన్నా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు, చెప్పుకోవడానికి ఒకరున్నారా? నేను ఫలానా వ్యక్తిని సంఘానికి నడిపించాను, ఫలానా వ్యక్తి గురించి నేను ప్రార్థన చేశాను. ఒక్క వ్యక్తిని సంఘాన్ని నడిపించానని గుండె మీద చేసుకొని చెప్పగలరా? అలా చెప్తే మంచిదే, కానీ అలా ఒక్కరిని కూడా మనం ప్రభువునందు నడిపించకపోతే మనం ఏమీ ఫలించలేము. అర్థమైందండి? అది మొదటి ఫలం. ఇక రెండవ ఫలం రోమా 6వ పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమా 6:22. ఆయనను విమోచించబడి దేవునికి దాసులైనందున. రెండవ ఫలం పరిశుద్ధత అనే ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్. ఏ ఫలం ఇది? పరిశుద్ధత. అంటే ఇంతకుముందు పాపం చేసేవాళ్ళం, ఇంతకుముందు పాపమునకు దాసులం మనం, ఇప్పుడైతే పరిశుద్ధులం. దేవుడు మనల్ని పిలుస్తుంది, బైబిల్ మనల్ని ఏమని పిలుస్తుంది? పరిశుద్ధులు అని పిలుస్తుంది. కాబట్టి ఒకప్పుడు మనం శిష్యులు అని పిలిచేవాళ్ళు, తర్వాత మార్గము అని పిలిచారు, తర్వాత సహోదరులని పిలిచారు, తర్వాత విశ్వాసులని పిలుస్తున్నారు, తర్వాత పరిశుద్ధులు అని పిలుస్తున్నారు. ఈ రకంగా కాలాంతరంగా మార్పులు చెందాయి. మొట్టమొదటి క్రైస్తవులు ఏమైనా వాళ్ళు శిష్యులు అనేవాళ్ళు, తర్వాత ఈ మార్గమున పోవారు అన్నారు, తర్వాత 11వ అధ్యాయంలో క్రైస్తవులని పిలిచారు, తర్వాత వాళ్ళు ఏమని పిలిచారు? సహోదరులని పిలిచారు, ఆ తర్వాత ఏమని పిలిచారు? విశ్వాసులని పిలిచారు, ఆ తర్వాత ఏమని పిలుస్తున్నారు? పరిశుద్ధులు. ఇన్ని రకాలుగా రూపాంతరం చెందావు. పరిశుద్ధులు అనే పేరు మనకు విలువడు. రోమాలో ఉన్న పరిశుద్ధులకు వ్రాయినది, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు వ్రాయినది. ఒకవేళ పౌలు ఇప్పుడు ఉంటే ఏమని రాసేవాడు? రహబోతులో ఉన్న, అజీజ్ నగర్లో ఉన్న పరిశుద్ధులకని రాసేవాడు. బైబిల్ మనల్ని పరిశుద్ధులని పిలుస్తుంది. ఈ రోజున మనం ఏ ఫలం ఫలించాలి? పరిశుద్ధత అనే ఫలం. కాబట్టి పాప జీవితాన్ని తీసివేయాలి, దురలవాట్లు పాప అలవాట్లు మానివేయాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక అన్ని విషయాల్లో మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా. రెండవ ఫలం పరిశుద్ధత అనే ఫలం. మూడవది రోమా 15వ అధ్యాయం 28వ వచనం. రోమా 15:28. అమ్మా సరే చదువు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి. చూసారా, ఈ ఫలమును. ఏ ఫలం ఇది అంటే, ఆయన వెళ్తేప్పుడు వాళ్ళు కొన్ని ఏ సంఘం వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఆయనకు? అక్కడే ఉంది, చదవండి రా. మాసిదోనియా వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులను ఆయన ఏమని పేరు పెడుతున్నాడు? మీరు నాకు చందా ఇచ్చాడని చెప్తున్నాడా? దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? ఫలము అన్నాడు. అంటే దేవునికి మనం ఇచ్చే చందాలు, కానుకలు, దశమభాగాలు ఇవి కూడా ఒక ఫలమే. అర్థమైందండి?
కాబట్టి మూడవ ఫలం, విశ్వాసులు ఫలించే మూడవ ఫలం ఏమిటి? చందాలు, కానుకలు, దశమభాగాలు దేవుని మందిరానికి ఇవ్వటం, దేవుని బిడ్డలకి ఇవ్వటం. కాబట్టి ఇది కూడా ఒక ఫలమే. మొదటి ఫలం క్రీస్తునందుకు నువ్వు నడిపించాలి వ్యక్తులని, మారు మనసు లేని వాళ్ళని. రెండవది పరిశుద్ధతనే ఫలం ఫలించాలి. మూడవది చందాలు, కానుకలు. ఇక నాలుగవది గలతీ 5:22 ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఫలములు కాదు, ఆత్మ ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కదా. అంటే ఆత్మ దేవునికి మనం ఎంతగా లోబడతామో, పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా మనం లోబడతామో, ఆయన చెప్పినట్టుగా మనం వింటామో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన చెప్పినట్టుగా వింటే ఇవన్నీ ఫలిస్తాం. అర్థమైందా? ఆయన చెప్పినట్టుగా వినకపోతే ఆయన చెప్పడు, మాట్లాడడం మానేస్తాడు. కొన్నిసార్లు ఆయన దుఃఖపడతాడు. అర్థమైందా? ఆత్మ ఫలములో ఉన్న 9 ఫలించాలంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. ఇది ఆత్మఫలం. ఎన్నోది ఇది? 4వది. 5వది కొలస్సీ 1:10 ఉంది. ఆ మధ్యలో తెలుగులో మధ్యలో ఉంది సత్కార్యములు అనే ఫలం ఉంది. సత్ఫలము లేదా ఉంది అక్కడ. ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్, సత్క్రియలు. ప్రతి సత్కార్యములో సఫలగుచు, అది చాలు. కాబట్టి అర్థం ఏంటంటే సత్క్రియలనే ఫలం. మంచి క్రియలు చేయాలి. మంచి క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు. వీఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్, బట్ వీఆర్ సేవ్డ్ ఫర్ వర్క్స్. అర్థమైందండి? క్రియల వలన కాదు కానీ క్రియల కొరకు రక్షించబడ్డాం. ఎఫెసీ 2:10 కూడా అదే చెప్తుంది. కాబట్టి మంచి క్రియలు చేయండి. చేతనైతే ఎవరికి అపకారం చేయకండి. ఏం చేయాలి? ఉపకారం చేయాలి, మేలు చేయాలి. మీ చేతనైతే మేలు చేయండి, కానీ ఎవరికి కీడు హాని చేయవద్దు. అర్థమైందా? కాబట్టి సత్క్రియలనే ఫలం కదా. రోడ్డు మీద ఒక గుడ్డివాడు దాటుతున్నాడు అనుకోండి, ఏం చేయాలి? మనం అక్కడ ఆగి ఆ గుడ్డివాడిని రోడ్డు దాటించి వెళ్ళాలి. అర్థమైందా? ఎవరైనా యాక్సిడెంట్ కింద పడ్డారు అనుకోండి, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. అక్కడ ఆపి అతనికి లేపి కొన్ని నీళ్లు దాపి 108కి ఫోన్ చేసి అతని గాయాలు మంచి సమయంలో చేయాలి. ఇవి మంచి క్రియలు. ఏదైనా చేయాలి. సంఘంలో పేదవాళ్ళు ఉంటారు, లేకపోతే అనాథలు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, వారికి ఏదైనా మేలు చేయండి. ఆదివారం సాయంత్రం ఆర్ఫనేజ్కి వెళ్ళండి. నేనేగాక మొన్న అజీజ్ నగర్లో చాలా తిరిగారు. ఏదో అనాథ శరణాలయం ఉంటుంది. నా దగ్గరకు వచ్చారు, అయ్యా నువ్వు ఒక 5,000 ఇవ్వాలి అడిగారు. నేనయ్యా పాస్టర్లకు గౌరవం ఉంటుంది కానీ డబ్బు ఆదాయం ఉండదయ్యా అని చెప్పాను. అప్పుడు ఒక 1,000 రూపాయలు ఇచ్చి పంపించారు. అంటే ఎందుకు చెప్తానంటే గొప్పతనంగా చేయాలి మనం ఏదో ఒకటి. మీకు తెలుసా, సేవలో ఉన్న రోజుల్లో యూట్యూబ్లో, ఫేస్బుక్లో నేను చాలా పెద్ద సేవకుని అనుకునేవాళ్ళు నా పోస్టులు అవన్నీ చూసి. అర్థమైందా? అప్పుడు నన్ను కొంతమంది డబ్బులు అడిగేవాళ్ళు, పేదవాళ్ళు. అప్పటికి వాళ్ళకు కూడా 1,000 రూపాయలు, 2,000, వాళ్ళు ముక్కు తెలియదు, ముఖం తెలియదు. అన్న ఈ అక్కర్లో ఉండే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. మళ్ళీ ఎప్పుడు వాళ్ళని అడగకపోయేవాడిని. అట్లా చేయాలి, మనం ఉపకారం చేయాలి. మన దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం ఇవ్వాలి, పేదవాళ్ళతో పంచుకోవాలి, తోటి వారితో సహాయం చేయాలి. ఇదే ఏ ఫలం? ఇది సత్క్రియలనే ఫలం. మంచి క్రియలు, ఇతరులకు మేలు చేయటం, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకటి అట్టి యాగములు దేవునికి 5వ ఫలం. 6వ ఫలం, చివరి ఫలం ఏమిటి చెప్పండి అయ్యా, తెలుసు మీకు. 6వ ఫలం ఏంటమ్మా? హెబ్రీ పత్రిక 13:15 స్తుతియాగము చేయదము, జీవోఫలం అర్పించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఆదివారం వచ్చి ఆరాధన చేస్తాం, మంచిదే. ఇదొక్కటే చేయటం, మిగతా ముందు 5 కూడా చేయాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఫలాలు. ఒకటి చెప్పండి, క్రీస్తునొద్దకు ఇతరులను నడిపించడం ఒక ఫలం. రెండవది పరిశుద్ధతనే ఫలం. మూడవది కానుకలు, చందాలు, దశమభాగాలు తీసుకురావటం అనే ఫలం. 4వది సత్క్రియ అనే ఫలం. ఒకటి మర్చిపోయినా, ఆత్మఫలము. చివరికి జీవఫలం. ఇన్ని ఫలాలు ఫలించాలి. ఇప్పుడు 4 విషయాలు మీకు చెప్పా. ఒకటి ద్రాక్షవల్లి, రెండవది తీగలు, మూడవది ఫలించడం కాదు వ్యవసాయకుడు, 4వది ఫలాలు. ప్రసంగం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి.
మీ తండ్రి